ఎస్సిపి ఓపెన్ చేయండి. టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో హాలిడే. మండే నుండి నెక్స్ట్ క్లాసెస్ ఉంటాయండి. ఓకే, మండే నుండి నెక్స్ట్ క్లాసెస్ ఉంటుంది. సో వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FBL1N. FBL1N. FBL1N ఎంటర్ చేయండి. సో కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ కింద కంపెనీ కోడ్ ఉంది చూడండి, అక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీరు వెండర్ క్రియేట్ చేసాం కదా, ఒక వెండర్ పైన వెండర్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలి. లాస్ట్ లో కంపెనీ కోడ్, లాస్ట్ నుండి సెకండ్ వన్ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. వెండర్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్. మీరు ఎంట్రీ మళ్ళీ ఇంకోటి పోస్ట్ చేస్తారా? 2 ఎంట్రీస్ చేస్తారా? ఓకే ఫైన్. మీరు 1 మోర్ ఎంట్రీ పోస్ట్ చేసినట్లు ఉన్నారు. చేశాను. ఓకే ఫైన్, నో ఇష్యూ. చూడండి, ఈ రోజు ఒకటి చేశారు, లాస్ట్ డే ఒకటి చేస్తాం. లాస్ట్ డే చేసింది ఓవర్ డ్యూ అయిపోయింది. చూడండి, లాస్ట్ డే చేసింది ఏమైంది? ఓవర్ డ్యూ ఉంది. ఈరోజు డ్యూ ఉంది. టోటల్ గా 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశారు. టోటల్ వాల్యూ ఎంత ఉంది? 30,000. సో ఇన్వాయిస్ ని మనం క్లియర్ చేయాలి. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్. సో వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F-53/N F-53 వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాం మనం. లాస్ట్ క్లాస్ లో ఏం చేసాం? వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. సో ఈరోజు ఏం చేస్తున్నాం? మనం క్లియర్ చేస్తున్నాం. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ తర్వాత డాక్యుమెంట్ టైప్ చూసారా? KZ ఉంది. ఫస్ట్ ఏముంది? ఇంతకుముందు వెండర్ పేమెంట్ KR. వెండర్ ఇన్వాయిస్ ఏంటి? KR. వెండర్ పేమెంట్ క్లియర్ చేస్తున్నాం KZ. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ T కోడ్ ఏంటి? డాక్యుమెంట్ టైప్ ఏముంది? KR ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాం, KZ ఇస్తున్నాం. ఇవ్వండి. KZ ఉంది, ఆటోమేటిక్గా తీసుకుంది. నెక్స్ట్ కిందకి రండి. బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఏమి ఇవ్వాలి? డ్రాప్ డౌన్ చేయండి. సో ఏ బ్యాంక్ ద్వారా మీరు వెండర్కి పేమెంట్ చేస్తున్నారు? బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. కంటిన్యూ చేయండి. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ అమౌంట్. ఎంత అమౌంట్ క్లియర్ చేస్తున్నాము? వెండర్ ఇన్వాయిస్ డ్యూ ఎంత ఉంది? 30,000 కదా, అక్కడ చూసాం మనం ఆ సెషన్ లో. 30,000 ఇవ్వండి. నెక్స్ట్ కిందకి రండి. ఓపెన్ ఐటమ్ సెలెక్షన్. ఇక్కడ వెండర్ అకౌంట్ దగ్గర వెండర్ తీసుకోవాలి. ఏ వెండర్ పే చేస్తున్నాము? మనం ఓన్లీ 1 వెండరే క్రియేట్ చేస్తాం. కంటిన్యూ చేయండి. వెండర్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. ఇవ్వండి, వెండర్ ఇవ్వండి.
సో వెండార్ పైన 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశారు మీరు, 30,000 ఉంది. సో ఈ వాల్యూని మనం క్లియర్ చేయాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయండి, పైన చూడండి ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, ఇంకా పైకి వెళ్ళండి, ఇంకా పైన ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, ఇంకా పైన డేట్ పైన ఉంది. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి 2 ఇన్వాయిసెస్ పిక్ అయినాయి, 1001, 1002. 2 ఇన్వాయిసెస్ పెండింగ్ ఉన్నాయి కదా. FBL1 సెషన్ లో 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి, 2 ఇన్వాయిసెస్ పెండింగ్ ఉన్నాయి. టోటల్ గా 30,000 క్లియర్ చేస్తున్నాం. లాస్ట్ లో చూడండి ఎంటర్డ్ అమౌంట్ 30,000, అసైన్డ్ అమౌంట్ 30,000, నాట్ అసైన్డ్ 00 ఉంది. ఫైన్. టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, టాప్ లో డాక్యుమెంట్ సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్ ఇక్కడ చూడండి. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? AMR టెక్నాలజీస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 25 డెబిట్ అవుతుంది. ఇక్కడ కేజెడ్ డాక్యుమెంట్, ఇది కేజెడ్ అంటే ఏంటి? వెండార్ పేమెంట్. వెండార్ పేమెంట్ చేసేస్తున్నాం. లాస్ట్ డే వెండార్ దగ్గర ఏం చేస్తాం? రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం, ఈరోజు పేమెంట్ చేస్తున్నాం. సో 25 అంటే ఏంటి? డెబిట్. AMR టెక్నాలజీస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 50 అంటే క్రెడిట్, బ్యాంక్ అకౌంట్ HDFC బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి, సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. డాక్యుమెంట్ 2001 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. లాస్ట్ మెసేజ్ చూడండి, డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేయండి. ఆ సెషన్కి వెళ్ళండి, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే సెషన్ ఓపెన్ చేసి ఉంచారు కదా, వెళ్ళండి. టాప్ లో లిస్ట్ ఉంది, 2 ఇన్వాయిసెస్ కూడా రెడ్ బల్బ్ లో ఉన్నాయి, క్లియర్ అయిపోయినాయి. క్లియర్ చేసామో చూద్దాం. లిస్ట్ లోకి వెళ్ళండి, టాప్ లో లిస్ట్ ఉంది. రీఫ్రెష్ పైన క్లిక్ చేయండి, రీఫ్రెష్. ఏమీ లేవు, కంప్లీటెడ్ అయిపోయింది. చూద్దాం, కంటిన్యూ చేయండి. సో వెండార్ నెంబర్ తీసుకున్నాం. క్లియర్డ్ ఐటమ్ చూద్దాం. క్లియర్ లోకి వెళ్ళిపోవాలి అవన్నీ కూడా. ఓపెన్ ఐటమ్ తీసేసి క్లియర్డ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. కింద క్లియర్డ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, క్లియర్ అయిపోయినాయా? 1001, 1002 KR డాక్యుమెంట్ వెండార్ ఇన్వాయిసెస్. తర్వాత ఏం చేసాము? కేజెడ్ డాక్యుమెంట్ అంటే వెండార్ కి పేమెంట్ చేసాం. KR డాక్యుమెంట్ మీన్స్ వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ వెండార్ పేమెంట్. స్టేటస్ చూసారా, గ్రీన్ బల్బ్. గ్రీన్ అంటే మీనింగ్ ఏంటి? క్లియర్ అయిపోయినాయి. లాస్ట్ క్లాస్ లో రెడ్ ఉంది అంటే పెండింగ్ ఉంది, డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అవ్వచ్చు. సో ఇక్కడ ఏం చేసాం? మనం క్లియర్ చేసాం. ఇలా క్లియర్ చేస్తారనమాట, వెండార్ ఇన్వాయిసెస్ ని క్లియర్ చేస్తారు. సో వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? టోటల్ గా 3 టైప్స్ ఉన్నాయి. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. 3 టైప్స్ ఆఫ్ ది క్లియరింగ్స్ ఉంటాయి వెండార్ క్లియరింగ్స్. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ అమౌంట్ క్లియర్ చేస్తాం. స్టాండర్డ్, మనం స్టాండర్డ్ క్లియరింగ్ చేసాం. 30,000 ఉంది వెండార్ ఇన్వాయిస్, 30,000 కూడా క్లియర్ చేసేసాం. దీన్ని ఏమంటారు? స్టాండర్డ్ క్లియరింగ్. నెక్స్ట్ పార్షియల్ క్లియరింగ్. పార్షియల్ అంటే ఏంటి? ఒక 1 lakh ఉంది, 1 lakh లో ఒక 4-5 ఇన్వాయిసెస్ ఉన్నాయి, ఒక 2 ఇన్వాయిసెస్ క్లియర్ చేసాం, పార్షియల్ అంటారు. తర్వాత రెసిడ్యువల్ అంటే ఒకే ఇన్వాయిస్ లో 1 lakh ఉంది, ఎగ్జాంపుల్ 1 lakh లో కొంత అమౌంట్ క్లియర్ చేస్తాం అనమాట. సో ఎలాగనేది మీకు అర్థమవుతుంది. క్లియరింగ్స్ అనేవి ఎన్ని రకాలు? స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. 3 టైప్స్ ఆఫ్ ది క్లియరింగ్స్ ఉంటాయి. క్లియరింగ్స్ ఎన్ని రకాలు? 3 టైప్స్. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. 3 టైప్స్ ఆఫ్ ది క్లియరింగ్ ఉంటాయి. క్లియరింగ్ అంటే మీనింగ్ ఏంటి? క్లియరింగ్ అంటే చాట్ బాక్స్ లో ఒక షీట్ ఇస్తాను చూడండి. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఓపెన్ చేయండి. క్లియరింగ్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. క్లియరింగ్
చూడండి FB60లో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. FB60 ఈజ్ వెండర్ ఇన్వాయిస్ ఎంట్రీ. F-53లో పేమెంట్ చేసాం. జస్ట్ లో మనం పేమెంట్ చేసాం కదా, అయిపోయింది. క్లియరింగ్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై క్లియరింగ్? క్లియర్డ్ ఐటమ్స్ మనం క్లియరింగ్ అంటే ఏంటి? పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ, క్లియర్ ది ఇన్వాయిస్. FB60లో ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. F-53లో పేమెంట్ ని క్లియర్ చేసాం. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అంటే F-53 అనేది FB60లో పోస్ట్ చేస్తున్న వెండర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది. F-53లో ఏం చేస్తామో వెండర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది. FB60లో ఎంట్రీ పోస్ట్ చేస్తాము, F-53లో వెండర్ ఇన్వాయిస్ ని పేమెంట్ చేస్తాం. అంటే ఏంటి? క్లియర్ చేస్తుంది. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ, క్లియర్ ది ఇన్వాయిస్. FB60లో పోస్ట్ చేసినటువంటి ఇన్వాయిస్ ని F-53 అనేది క్లియర్ చేస్తుంది. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ, వెండర్ డబ్బులు కట్టేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి? పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ, క్లియర్ ది ఇన్వాయిస్. ఎన్ని రకాల క్లియరింగ్స్ ఉన్నాయి? స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉన్నాయి. సో ఈ 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ అనేవి చేద్దాం. ఓకే, వెళ్ళండి. సో ఫస్ట్ ఏం చేస్తాం? వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, తర్వాత క్లియర్ చేస్తాం. వెళ్ళండి. FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఫస్ట్ మన కంపెనీ కోడ్ మందా కదా చూసుకోవాలి. ఓకే, వెండర్ చెక్ చేసుకోవాలి. మీ కంపెనీ కోడ్ ఉంటే ఓకే, లేదు వేరే కంపెనీ కోడ్ ఉంటే మార్చుకోవాలి. డ్రాప్ డౌన్ చేసి వెండర్ ఎంటర్ ఇవ్వకూడదండి. /n FB60 ఇవ్వండి. /n FB60. వెండర్ తీసుకోండి. కిందకి రండి. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్ ఇవ్వద్దు, అమౌంట్ ఇవ్వండి. 20,000 ఇచ్చారు. ఓకే, కిందకి రండి. సో రా మెటీరియల్ ఆర్ ఎనీ ఎక్స్పెన్సెస్ తీసుకోవచ్చు. ఇక్కడ రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం. వెండర్ అంటే ఎవరు? రా మెటీరియల్ పర్చేజ్ చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. డెబిట్ అమౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. స్పెషల్ GL ఇండికేటర్, నో స్పెషల్ GL. ఏం వెండర్ ఇచ్చారు? అక్కడ ఏమి ఇచ్చారు? GL కదా డిస్కౌంట్ ఇచ్చారు. పైన వెండర్ కదా. వెయిట్, డి ఎందుకు ఇచ్చారు? అక్కడ తీసేయండి. ఇచ్చారు. డి ఎందుకు ఇచ్చారు? అక్కడ ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్. సో వెండర్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఏంటి? KR డాక్యుమెంట్. వెండర్ ఇన్వాయిస్ అంటే మీనింగ్ ఏంటి? పైన చూడండి, KR డాక్యుమెంట్. డాక్యుమెంట్ టైప్ ని బేస్ గా చేసుకుని ఇది ఏ ట్రాన్సాక్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. KR అంటే మీనింగ్ ఏంటి? వెండర్ ఇన్వాయిస్. KR డాక్యుమెంట్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది డాక్యుమెంట్ టైప్, క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు AMR టెక్నాలజీస్. 40 డెబిట్, 31 క్రెడిట్. KR డాక్యుమెంట్ లో సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఫైన్. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. వెళ్ళండి.
వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే. లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటి? వెండార్ రిపోర్ట్ అండి ఇది. వెండార్ ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ 100,577 ఉంది ఇక్కడ. ఎగ్జిక్యూట్ చేయండి. ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ లో ఉండాలి. ఓపెన్ ఐటమ్. సో ఇక్కడ ఏముంది? ఇక్కడ చూడండి 20,000 ఉంది టోటల్ గా. వెండార్ ఇన్వాయిస్ ఎంత ఉంది? 20,000. సో ఈ వాల్యూ మొత్తం కూడా నేను క్లియర్ చేసేస్తున్నాను, అంటే పేమెంట్ చేస్తున్నాను. అంటే స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ వాల్యూ క్లియర్ చేసేస్తాం. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ అంటే ఇది. సో ఇక్కడ ఏంటి? F-53 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, వెండార్ పేమెంట్ F-53, పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్డ్ ది ఇన్వాయిస్. సో F-53 సెషన్ లో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళారండి మీరు? ఏం చేస్తున్నారు? F-53కి వెళ్ళండి సార్. ఎందుకు అవన్నీ ఏం చేస్తున్నారు మీరు? F-53కి వెళ్ళండి. ఇది డేట్ ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ కిందకి రండి, అమౌంట్ దగ్గరికి రండి. అకౌంట్. అకౌంట్ అంటే ఏంటి? క్యాష్ ఆర్ బ్యాంక్. మన క్యాష్ అయితే క్యాష్, బ్యాంక్ అయితే బ్యాంక్ ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. HDFC బ్యాంక్, ఏదో బ్యాంక్ తీసుకోండి. అమౌంట్ ఎంత పోస్ట్ చేశారు మీరు? 20,000. అమౌంట్ పైన ఉంది, బ్యాంక్ అకౌంట్ కింద అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ కిందకి రండి. అమౌంట్ ఎంత ఇవ్వాలి? అకౌంట్ వెండర్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ ఇచ్చేసారు. అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. సో ఇది స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేసేస్తున్నాం. కంటిన్యూ. వెండర్ తీసుకోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ కేజెడ్ డాక్యుమెంట్ వెండర్ పేమెంట్ పైన ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ లోకి వెళ్ళండి. చూసారా? సో ఎంటర్ అమౌంట్ ఎంత? 20,000 ఇన్వాయిస్. తర్వాత లాస్ట్ లో చూడండి, ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్ అమౌంట్ 20,000. నాట్ అసైన్ 00 ఉండాలి, అట్లయితే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. నాట్ అసైన్ ఎంత ఉంది? 00 ఉండాలి, లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. సిమ్యులేట్, సిమ్యులేట్ చేయండి. చూసారా? సిమ్యులేట్. చూడండి ఏముంది, ఎంట్రీ ఎలా ఉంది చూడండి. 25 డెబిట్, 50 క్రెడిట్. పోస్ట్ చేయండి. కేజెడ్ డాక్యుమెంట్ వెండర్ పేమెంట్. సేవ్ చేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. సో 20,000 వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం FB60లో. F-53లో వెండర్ కి పేమెంట్ చేసాం. ఆ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. ఆ సెషన్ ఓపెన్ లోనే ఉంది కదా ఆల్రెడీ మనకు, అది కింద మినిమైజ్ చేసారు చూడండి. సో ఈ ఇన్వాయిస్ అనేది క్లియర్ అవ్వాలి. గో టు టాప్ లో లిస్ట్ లోకి వెళ్ళండి. లిస్ట్ రీఫ్రెష్ చేయండి. ఏమీ లేవు, క్లియర్ అయిపోయింది. కంటిన్యూ చేయండి. క్లియర్డ్ ఐటమ్ తీసుకోండి. క్లియర్డ్ ఐటమ్స్ కింద క్లియర్డ్ ఐటమ్ ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? క్లియర్ అయిపోయింది. 20,000 క్లియర్ అయిందా? అదిగో లాస్ట్ లో ఉంది. క్లియర్డ్ ఐటమ్స్ 20,000.
KR డాక్యుమెంట్ వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, KZ డాక్యుమెంట్ వెండార్ పేమెంట్. క్లియర్. దీన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. అంటే టోటల్ వాల్యూ క్లియర్ చేసేసాం. వెళ్ళండి FB60కి వెళ్ళండి. నెక్స్ట్ స్టాండర్డ్ తర్వాత పార్షియల్ చేద్దాం. FB60లో మళ్ళీ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. చేయండి. వెండార్ తీసుకోండి. ఫస్ట్ వెండార్ తీసుకోవాలి. అమౌంట్ ఇవ్వండి. 10,000 or 20,000 మీ ఇష్టం. ఎందుకు రండి. టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు. వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్ అని టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు. రా మెటీరియల్ తీసుకోండి. రెంట్ కూడా తీసుకోవచ్చు. ఎందువల్ల? సర్వీస్ ప్రొవైడర్ కదా వెండార్ అంటే. ఎనీవే రా మెటీరియల్ తీసుకోండి. రా మెటీరియల్ ఇవ్వండి. రెంట్ వద్దులే. వెండార్ అనేవాడు ఆటోమేటిక్గా రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. ఎంటర్. సిమ్యులేట్ రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్ అకౌంట్. 40 డెబిట్, 31 క్రెడిట్. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. సో ఒక ఎంట్రీ పోస్ట్ చేశాను. సేమ్ ఎంట్రీ ఇదే విధంగా పోస్ట్ చేయాలి. మనము పారామీటర్స్ ఏమి ఇవ్వకూడదు. ఏమైనా ఆప్షన్ ఉందా మనకి? ఇదే విధంగా మనం ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. ఏమైనా ఆప్షన్ ఉందా? ఎవరు చెప్తారు? నేను చెప్తాను. గో టుకి వెళ్ళండి. గో టు సేమ్ ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ విధంగానే పోస్ట్ చేయాలి. పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్. చూసారా? సేమ్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం. సేవ్. కంటిన్యూ. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. నెక్స్ట్ గో టుకి వెళ్ళండి. 1 more 2 డాక్యుమెంట్స్ చేయండి. అలాగే గో టుకి వెళ్ళండి. 1 more డాక్యుమెంట్ చేయండి. గో టులోకి వెళ్ళాలి. గో టు ఎంటర్. ఎంటర్. సేవ్. ఓకే, కంప్లీటెడ్. సో టోటల్గా 4 to 5 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. వెళ్ళండి. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N లిస్ట్లోకి వెళ్ళండి. రిఫ్రెష్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. ఫస్ట్ నుంచి చూడండి. బ్యాక్ వెళ్ళండి. పైన వెండార్ నంబర్ తీసుకోవాలి. పైన వెండార్ నంబర్ కంపెనీ కూడా ఉండాలి. ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ ఐటమ్ అంటేనే పెండింగ్ ఉన్న ఇన్వాయిసెస్ కనిపిస్తాయి. ఓపెన్ ఐటమ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? మనం ఎన్ని ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాము? టోటల్గా 4 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాం. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తాం. నేను స్టాండర్డ్ చేయట్లేదు, పార్షియల్ చేస్తున్నాను. స్టాండర్డ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిసెస్ 4 ఇన్వాయిసెస్ క్లియర్ చేసేస్తాం. అంటే 40,000. టోటల్ వాల్యూ ఎంత ఉంది? కొంచెం డౌన్కి రండి. 40 అంతే కదా? 40. నేను టోటల్ ఇన్వాయిసెస్ చేయట్లేదు. ఓన్లీ ఒక 2 ఇన్వాయిసెస్ మాత్రమే క్లియర్ చేస్తున్నాను. అంటే 20,000 క్లియర్ చేస్తున్నాను. దీన్ని ఏమంటారు? పార్షియల్ క్లియరింగ్. న్యూ సెషన్ తీసుకోండి. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి? F-53. F-53 ఇవ్వండి. డేట్ ఇవ్వండి.
కేజెడ్ డాక్యుమెంట్ వెండార్ పేమెంట్, కేఆర్ డాక్యుమెంట్ వెండార్ ఇన్వాయిస్. అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. అకౌంట్ దగ్గర మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేస్తున్నారు ఆ బ్యాంక్ అకౌంట్ ఆర్ క్యాష్ అకౌంట్ తీసుకోండి. క్యాషే తీసుకోకూడదు, బ్యాంకే తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ. నెక్స్ట్ అమౌంట్ ఎంత క్లియర్ చేస్తున్నాం మనం? టోటల్ 40,000 ఉంది, కానీ టోటల్ అమౌంట్ చేయట్లేదు. టోటల్ చేస్తే స్టాండర్డ్ అవుతుంది. స్టాండర్డ్ కాదు, పార్షియల్ చేస్తున్నాం. 20,000 ఇవ్వండి. కిందకి రండి. వెండార్, ఏ వెండార్ క్లియర్ చేస్తున్నాము? పేమెంట్ ఏ వెండార్ చేస్తున్నాము? మనం ఒకే వెండార్ క్రియేట్ చేసాం. మీరు 4, 5, 10 వెండార్స్ క్రియేట్ చేయాలండి, మర్చిపోకండి. ఫ్రీ టైంలో చేయండి, వెండార్స్ క్రియేట్ చేయండి. కంటిన్యూ చేయండి. సో 20,000 చేస్తున్నాం మనం. కంటిన్యూ. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. వెయిట్. సో ఇక్కడ స్టాండర్డ్ ఫస్ట్ ఏముంది? పైన చూడండి, స్టాండర్డ్ ఉంది. పార్షియల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అది కాదు, కింద అది కాదు దాని కింద స్టాండర్డ్. దాని తర్వాత స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. పార్షియల్ సెలెక్ట్ చేసుకోండి. పార్షియల్ అమౌంట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. స్టాండర్డ్ అంటే టోటల్, సో ఇది పార్షియల్. సో ఇక్కడ ఏం చేయాలి? మనకి 4 ఇన్వాయిసెస్ పిక్ అని, కానీ ఎంటర్డ్ అమౌంట్ ఎంత? 20,000 కాబట్టి అవి డీసెలెక్ట్ చేయాలి. వెయిట్ చూడండి, 20,000 నాట్ అసైన్ ఎంత ఉంది చూడండి. నాట్ అసైన్ ఎంత ఉంది? 20,000 ఎక్స్ట్రా ఉంది. సో ఈ 20,000 మైనస్ చేయాలి. ఎలా చేస్తాము? ఆ 10,000 పైన డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్ ఇన్వాయిస్. అది కాదు, అక్కడ కాదు, బ్లూ కలర్ లో ఉంది. డబుల్ క్లిక్ చేయండి. చూసారా మైనస్ అయిందా? 10,000 లాస్ట్ లో చూడండి 10,000 మైనస్ అయిపోయింది. ఇంకొక ఇన్వాయిస్ కూడా డీసెలెక్ట్ చేయండి. చూసారా? నాట్ అసైన్ 00, ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్ అమౌంట్ 20,000, నాట్ అసైన్ 00. సో పార్షియల్ అంటే ఏంటి? 4 ఇన్వాయిసెస్ లో 2 ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తున్నాం, అంటే టోటల్ వాల్యూ చేయట్లేదు మనం. స్టాండర్డ్ అంటే టోటల్ అనమాట. 40,000 క్లియర్ చేసేయాలి. స్టాండర్డ్ కాదు, పార్షియల్ 20,000 క్లియర్ చేస్తున్నాం. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూసారా? 20,000 సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే సెషన్కి వెళ్ళండి. సో 20,000 వెయిట్ టోటల్ ఎంత ఉంది? 40,000 ఉంది. 20,000 మాత్రమే ఉండాలి. చూసారా? మైనస్ చేశారు ఆయన, రీఫ్రెష్ చేశారు. అంటే 2 ఇన్వాయిసెస్ క్లియర్ అయిపోయినాయి. ఓన్లీ 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి. అర్థమైందా? 2 ఇన్వాయిసెస్ అనేవి క్లియర్ అయిపోయినాయి. ఓన్లీ 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ నేను మళ్ళీ ఒక 10,000 క్లియర్ చేయాలి. ఇక్కడ స్టాండర్డ్ లో చేయాలా, పార్షియల్ లో చేయాలా? పార్షియల్ పేమెంట్స్. పార్షియల్ చేయాలి. స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూ. సో మళ్ళీ ఒక 20,000 చేస్తున్నాను. వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 సెషన్ ఓపెన్ ఉందా? సో F-53 సెషన్ ఇది. డాక్యుమెంట్ డేట్, అకౌంట్ ఇవ్వండి. ఎంత అమౌంట్ క్లియర్ చేస్తాం మనం? 10,000. సో ఏ వెండర్ క్లియర్ చేస్తున్నాం ఆ వెండర్ ఇవ్వండి.
ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ పార్షియల్ సెలెక్ట్ చేసుకోవాలి, స్టాండర్డ్ కాదు, పార్షియల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయండి పార్షియల్. సో లాస్ట్ లో నాట్ అసైన్ 10,000 ఎక్స్ట్రా ఉంది చూసారా, అది మైనస్ అవ్వాలి. నాట్ అసైన్ 00 ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. వెళ్ళండి మైనస్ చేయండి. Minus. Go to document and display. Go to document, simulate and post. Document, simulate, post. Vendor line item display session ki landi. Enta pending ఎంత ఉండాలి, ఇంకా 10,000 ఉండాలి pending. ఇలారా లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. చూసారా 10,000 పెండింగ్. సో ఈ 10,000 ఎక్కడ చేస్తామో, స్టాండర్డా పార్షియలా? ఎక్కడ చేస్తాము? స్టాండర్డ్ లో చేస్తాం. ఓకే, వెరీ గుడ్. సరే స్టాండర్డ్ కాదు, నేను 10,000 లో ఒక 5,000 క్లియర్ చేయాలి. ఇప్పుడు 10,000 చేసేస్తే స్టాండర్డ్ అయిపోతుంది. మరి ఓన్లీ 5,000 చేయాలి. ఎక్కడ చేస్తాము? రెసిడ్యూల్ లో చేయాలి. వీళ్ళ న్యూ సెషన్ తీసుకోండి. ఇక్కడ ఒకే ఇన్వాయిస్, ఇంతకుముందు మల్టిపుల్ ఇన్వాయిసెస్ ఉన్నాయి. వెయిట్ ఎక్కడికి వెళ్తున్నారు? న్యూ సెషన్ లో ఇది ఇలా ఉంచండి, F-53కి వెళ్ళండి. F-53కి వచ్చాం. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. స్టాండర్డ్ చేయట్లేదు. స్టాండర్డ్ తెలుసు మీకు. స్టాండర్డ్ అంటే టోటల్ ఇన్వాయిస్ క్లియరింగ్. పార్షియల్ అంటే ఒక 5 ఇన్వాయిసెస్ లో ఒక 2 ఇన్వాయిసెస్ ఆర్ 1 ఇన్వాయిసెస్ క్లియర్ చేసాం. ఇది రెసిడ్యూల్. రెసిడ్యూల్ అంటే ఏంటి? ఒకే ఇన్వాయిస్ ఉంది 10,000, ఓన్లీ 1 ఇన్వాయిస్. 1 ఇన్వాయిస్ లో ఒక 5,000 చేస్తున్నాను నేను. 10,000 లో 5,000. అమౌంట్కి వెళ్ళండి, అకౌంట్కి వెళ్ళండి. $5,000 ఇస్తున్నాను. టోటల్ ఇన్వాయిస్ 10,000 ఉంది. బట్ నేను 5,000 క్లియర్ చేస్తున్నాను. వెండర్ తీసుకోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ పార్షియల్ కాదు, రెసిడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలి. రెసిడ్యూల్. ఓకే, చూసారా ఓన్లీ 1 ఇన్వాయిస్ 10,000 ఉంది. ఎక్కడ ఉంది 10,000? 10,000 లో మనం ఓన్లీ 5,000 పే చేయాలి. ఎలా చేయాలి? రెసిడ్యూల్ ఐటమ్ అని అక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి చూసారా, రెడ్ కలర్ లో ఉంది. కింద 10,000 రైట్ సైడ్, 10,000 కి రైట్ సైడ్ పైన 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 అక్కడ డబుల్ క్లిక్ చేయండి. అక్కడ బాక్స్ లో చూసారా మైనస్ అయిందా 5,000. నాట్ అసైన్ 00, ఎంటర్డ్ అమౌంట్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. ఇది ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఎందువల్ల అవ్వదు చూడండి, లైన్స్ అన్ని కూడా బ్లాక్ లో ఉండాలి. ఇక్కడ ఒక లైన్ చూసారు AMR, సెకండ్ వన్ వచ్చేసి బ్లూ లైన్ లో ఉంది. కరెక్ట్ ది మార్క్ లైన్ ఐటమ్ అంటుంది. లైన్ ఐటమ్ కరెక్ట్ గా లేదంట.
దానిపైన డబుల్ క్లిక్ చేయండి, ఏఎంఆర్ పైన డబుల్ క్లిక్ చేయండి. టెక్స్ట్ ఇవ్వలేదంట, టెక్స్ట్ ఇవ్వాలి మనం, ఏదైనా టెక్స్ట్ ఇవ్వండి, ఏఎంఆర్ ఏదో ఒకటి ఇచ్చేయండి. బ్యాక్ వెళ్ళండి. చూసారా బ్లాక్ లో ఉంది. సేవ్ చేయండి, ఎంట్రీ పోస్ట్ అవుతుంది. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే సెషన్కి వెళ్ళండి. 10,000 పెండింగ్, 10,000 లో 5,000 చేసాం, 5,000 పెండింగ్ ఉండాలి. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా 5,000 ఉంది. రెసిడ్యువల్ క్లియరింగ్, స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేసేస్తాం. అలా కాదు, స్టాండర్డ్ తర్వాత పార్షియల్. పార్షియల్ అంటే ఏంటి, ఒక 10 ఇన్వాయిసెస్ ఉన్నాయి, 10 ఇన్వాయిసెస్ లో 5 ఇన్వాయిసెస్, 3 ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తాం. తర్వాత రెసిడ్యువల్ క్లియరింగ్, రెసిడ్యువల్ అంటే ఒకే ఇన్వాయిస్ 10,000 ఉంది, 10,000 లో 5,000 చేస్తాం. ఇప్పుడు నేను అలా కాదు, ఇంకొక 2,000 చేయాలి. ఎక్కడ చేస్తాం, ఎవరు చెప్తారు? రెసిడ్యువల్. వెళ్ళండి, ఇంకోటి రెసిడ్యువల్ క్లియరింగ్ చేయండి. నేను చెప్పను, మీరే చేయాలి. F-53 ఒక 2,000 చేయాలి, నాకు 3,000 పెండింగ్ చూపించాలి. రెసిడ్యువల్ పైన క్లిక్ చేయాలి, క్లిక్ చేయండి. రెసిడ్యువల్ ఐటమ్ డబుల్ క్లిక్ చేయండి. చూసారా, నాట్ అసైన్ 00. మనం 2,000 క్లియర్ చేస్తున్నాం. గో టు డాక్యుమెంట్, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి డైరెక్ట్ గా కూడా సేవ్ చేయొచ్చు, బట్ బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో పెండింగ్ ఎంత ఉంది ఇంకా? లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. 3,000. ఓకే, సో 3,000 ఎక్కడ క్లియర్ అవుతుంది? నాకు 3,000 క్లియర్ చేయాలి, ఎక్కడ చేస్తారు? స్టాండర్డ్ సార్. స్టాండర్డ్, వెరీ గుడ్. క్లియర్ చేసేయండి. స్టాండర్డ్ లో F-53 సెషన్కి వెళ్ళండి. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ అమౌంట్ క్లియర్ చేస్తాం. పార్షియల్ అంటే ఒక 5 ఇన్వాయిసెస్ ఉన్నాయి, 5 ఇన్వాయిసెస్ లో కొంత అమౌంట్ ని క్లియర్ చేస్తాం, అంటే కొన్ని ఇన్వాయిసెస్ ని. రెసిడ్యువల్ అంటే ఒకే ఇన్వాయిస్ లో ఉన్నటువంటి కొంత వాల్యూని క్లియర్ చేస్తాం.
ఇది ఇంతకుముందు రెసిడ్యూల్ కూడా చేసాం. ఇది స్టాండర్డ్ అంటే టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాం. Standard, go to document, display, simulate and post. Save. అయిపోయింది, అన్ని క్లియర్ అయిపోయినాయా? వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి, FBL1N లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. క్లియర్, ఏమీ లేవు. సో క్లియర్. ఓపెన్ ఐటమ్స్ అంటే ఏంటి? ఓపెన్ ఐటమ్స్ అంటే పెండింగ్ ఉన్నవే చూపిస్తాయి. సో క్లియర్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. క్లియర్డ్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ క్లియర్ చేసేస్తాం మనం. కంప్లీట్గా డౌన్కి వెళ్ళి చూడండి, ఇవన్నీ క్లియర్ అయిపోయింది, పెండింగ్ ఏం లేవు. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్, 3 types ఆఫ్ క్లియరింగ్ చేస్తాం మనం. అన్ని క్లియర్ అయిపోయినాయి, ఏం లేవు, పెండింగ్ లేవు. క్లియరా? అర్థమైందా? ఓకే సార్. సో నెక్స్ట్ క్లాస్ అకౌంట్ పేయబుల్ కంప్లీటెడ్. ఇంకా ఉంది, అకౌంట్ పేయబుల్ చాలా ఉన్నాయి, ఇంకా అప్పుడు అయిపోయింది అనుకోకండి. అంటే ఓన్లీ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయడం, క్లియర్ చేయడం అర్థమైంది మీకు. సో ఎండింగ్ వరకు చేస్తూనే ఉంటాం ఈ ప్రాసెస్. నెక్స్ట్ అకౌంట్ రిసీవబుల్ మండే చెప్పుకుందాం, మండే రోజు. సార్ వెండర్ క్రియేషన్ షార్ట్ కీ ఏంటి సార్? షార్ట్ కీ చెప్పాను కదా మీకు, షార్ట్ కీ ఆప్షనల్ ఏదైనా తీసుకోవచ్చు. షార్ట్ కీ ఏం తీసుకున్నాం ఇక్కడ? వెండర్ నంబర్ తీసుకున్నాం. వెండర్ నంబర్ ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ లో షార్ట్ ఏం పాపులేట్ అయింది? వెండర్ నంబర్ పాపులేట్ అయింది. ఇక్కడ ఉంది చూడండి, 100,577. ఇది వెండర్ నెంబర్ అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయ్యింది. అసైన్మెంట్ ఫీల్డ్ ఎక్కడ కింద ఉంది చూడండి, ఇక్కడ నెంబర్ వచ్చింది. అంటే షార్ట్ కీ ఏం తీసుకున్నాము? వెండర్ నంబర్. వెండర్ నంబర్ తీసుకోవాలి. క్లియరా? Sir, I have doubt. T code, sir. T code. వెండర్ క్రియేషన్ టీ కోడా? Yes, sir. మీరు లాస్ట్ క్లాస్ విన్నారా? విన్నాను. మరి ఏం విన్నారు? చెప్పాను కదా వెండర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటనేది. వీడియో చూడాలి, వీడియో చూసి మీరు నేర్చుకోవాలండి. XK01 వెండర్ క్రియేషన్, XK02 వెండర్ చేంజ్, XK03 వెండర్ డిస్ప్లే. S/4HANA అయితే BP, XK01, XK02, XK03 అవసరం లేదు, BP. FK01, FK02, FK03 లో కూడా వెండర్ క్రియేట్ చేయొచ్చు. FK01, FK02, FK03, this 3 T codes belongs to F5. XK01, XK02, XK03 belongs to MM. సో BP లో కూడా వెండర్ క్రియేట్ చేయొచ్చు. S/4HANAలో BP ఉపయోగిస్తారు, బిజినెస్ పార్ట్నర్ అంటారు. నెక్స్ట్ చెప్పండి, ఎవరు డౌట్ అంటున్నారు? ఎవరు? సార్, I have doubt. ఇప్పుడు స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఇప్పుడు మన దగ్గర 1 ఇన్వాయిస్ ఉంది. సో వీఆర్ పేయింగ్ ఫర్ ఫుల్ అమౌంట్ ఫర్ దట్ ఇన్వాయిస్. ఓకే, I got it. Partial clearing, I have 4 invoice needs to be paid, but I am paying against the 4 invoice, I am paying 20,000. So 40,000 invoice value, I am paying 20,000. So ఆ 4 invoices మనం పే చేసేటప్పుడు it has to be mark all the 4 invoice, then need to be put the 20,000 in the partial amount. But ఇక్కడ మీరు చేసినప్పుడు 4 invoices against 4 invoice, you have selected only 2 invoice and the rest of the 2 invoice you deselected. So appudu it is like it will be standard clearing లోనే వస్తుంది సార్. ఇది స్టాండింగ్ ఎలా అవుతుంది అంటే టోటల్ ఇన్వాయిసెస్ తీసుకుంటే స్టాండర్డ్ లోకి వస్తుంది. టోటల్ తీసుకున్నప్పుడు స్టాండర్డ్ ఎలా అవుతుంది? అది నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను 4 ఇన్వాయిస్ అమౌంట్ పే చేయాలి, బట్ నేను పే చేసేటప్పుడు పేమెంట్ చేయాలి. అవును, 40,000 పే చేయాలి సార్. నేను 20,000 పే చేస్తున్నాను ఆ 4 ఇన్వాయిస్ కి.
సో 20,000 వచ్చి పార్షియల్ పేమెంట్లో ఉండాలి. అప్పుడు నేను పేమెంట్ చేసేటప్పుడు 4 ఇన్వాయిసెస్ సెలెక్ట్ చేసి రిమైనింగ్ 20,000 కదా మనము పార్షియల్ పేమెంట్లు వేయాలి. 4 ఇన్వాయిసెస్ ఎక్కడ సెలెక్ట్ చేసామండి? అవి డీసెలెక్ట్ చేసాం. 4 ఇన్వాయిసెస్ లో 2 ఇన్వాయిసెస్ డీసెలెక్ట్ చేసాం. అప్పుడు 2 ఇన్వాయిసెస్ మనం పోస్ట్ చేస్తున్నాం. అక్కడ క్లిక్ అవుతుంది కానీ అవి డీసెలెక్ట్ చేస్తాం. మీరు ఎంత వాల్యూకి అయితే ఎంటర్ అమౌంట్ ఎంత ఎంటర్ చేశారు 20,000 అంటే 2 ఇన్వాయిసెస్. ఆ 2 ఇన్వాయిసెస్ మనం సెలెక్ట్ చేస్తాం. యాక్చువల్గా 4 ఇన్వాయిసెస్ పిక్ అవుతాయి. అన్ని ఇవ్వకూడదు కాబట్టి మనం ఎంత వాల్యూ అమౌంట్ ని క్లియర్ చేస్తున్నామో అదే వాల్యూ సంబంధించిన ఇన్వాయిసెస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 2 ఎగ్జాంపుల్ 4 అనుకుందాం టోటల్ గా 10,000 టోటల్ గా 4 ఉన్నాయి. సో 2 ఇన్వాయిసెస్ ని డీసెలెక్ట్ చేసాం. ఓన్లీ 2 ఇన్వాయిసెస్ నే సెలెక్ట్ లో నుంచి క్లియర్ చేస్తాం. అది ఓకేనా? ఓకే. ఇది సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. మీరు వేరేలా థింక్ చేస్తే కాదు. అది స్టాండర్డ్. ఎస్ఏపీలో ఎవరు చేస్తే ఇలాగే చేస్తారు. ఓకే ఓకే సార్. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు 4 ఇన్వాయిసెస్ సెలెక్ట్ చేసి దెన్ 40,000 వేరేగా అనుకోవద్దండి. ఉన్నది ఉన్నట్టు చేయండి అంతే. ఓకే. 4 ఇన్వాయిసెస్ లో 2 ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలి. అది స్టాండర్డ్ ఎలా అవుతుంది? పార్షియల్ అవుతుంది. తర్వాత రెసిడ్యూల్ చెప్తాను. అది సేమ్ అదే ఫాలో అవ్వండి. మీరు వేరేగా థింక్ చేసి రెసిడ్యూల్ ఇస్ ఓకే సార్. ఓకే. నెక్స్ట్ ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవా? ఓకే ఫైన్. సో టుమారో డే ఆఫ్టర్ టుమారో రెస్ట్ తీసుకోండి. మండే నుండి స్టార్ట్ చేద్దాం మనం. థ్యాంక్ యూ. బాయ్. సార్ చెప్పండి. సార్ మార్నింగ్ కాల్ చేస్తాను. లైన్ ఐటమ్ మీరే కదా కాల్ ఎర్రర్ ఫామ్ అయినారు కదా. స్క్రీన్ షేర్ చేయండి చూద్దాం. షేర్ చేయండి. మీరు షేరింగ్